హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మారెడ్డి వింటి లాగ్స్కి. ఇవేవండి నేను నిత్య పూజ ఎలా చేస్తానో అదంతా పెడుతూ కొన్ని ఫోటోలు పెట్టాను చూస్తూను. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అయిపోవాలా. చూసారా, వంటగదికే పరిమితం అయిపోవాలండి. ఒకరోజు చూడండి, నేను రాత్రి ఏం చేశాను, సరిగ్గా ఏమీ సర్దుకోలే, చాలా ఓపిక లేకపోయింది. అందుకని ఎక్కడ గిన్నెలు అక్కడ స్టవ్ క్లీన్ చేయాలి, అలా పడుకున్నా. పొద్దున్న లేచి మనకే మళ్ళీ ఆ చాకరీ ఎవ్వరూ చేయరు కదా. ఎవరు చేయరంటే పని వాళ్ళని పెట్టుకుంటే చేస్తారేమో, మనమేం పెట్టుకోలే. నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఫస్ట్ పెరటి తలుపు తీస్తాను, తీసుగా మెయిన్ డోర్ తీస్తున్నాను. ఇలా తీసి నా పని స్టార్ట్ అయ్యిందనమాట. ఇవాళ కొంచెం పెడుతున్నాను, రేపటి నుంచి ఇంకా పోలాల అమావాస్య పూజ వస్తుంది. ఆ పోలాల అమావాస్య పూజ, దేవి నవరాత్రులు, ఇవన్నీ చెప్తూ మన ఆడవాళ్ళ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. స్కిప్ చేయకుండా వినండి. ఇగో స్నానం అయింది, పూజ దగ్గరికి వచ్చాను. సరే, ఇవాళ ఏంటంటే ఆడవాళ్ళు వంటగదికే పరిమితమైపోవాలి టాపిక్ మీద మాట్లాడదాం. ఓకేనా? స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. ఆడవాళ్ళు వంటగదికే పరిమితమైపోవాలి. చెప్పండి మీరు నిజంగాను. ఆడ మగ పిల్ల పెద్ద అందరూ చూస్తున్నారు కదా, ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అయిపోవాలి. అసలు ఈ జనరేషన్ వాళ్ళు అస్సలు అవ్వక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి చదివి, చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు వాళ్ళు కూడాను, ఆడపిల్లలు కూడాను. అయితే మన జనరేషన్లో ఉండిపోవాలా? ఎందుకు ఉండిపోవాలండి? మనం కూడాను మనకి ఎన్నో కళలు, ఎన్నో యాక్టివిటీస్, లేదంటే మనలో దాగున్నవి ఎన్నో మనకు ఉంటాయండి. ఎవ్వరూ వాటిని గుర్తించి బయటికి తీసేవారు కాదు పూర్వం. ఇప్పుడు మన జనరేషన్ నుంచి కొంచెం మన భర్తలు కూడా కొంచెం మనని గుర్తిస్తున్నారు, బయటికి తీస్తున్నారు, కాదని లేదు. అంటే కొంతమందికి చాలా రకాల ఆర్ట్లు ఉంటాయి కదండి. ఏంటి, కొంతమంది పెయింట్లు వేస్తారు, కొంతమంది కుట్లు కొడతారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పద్యాలు పాడతారు, కొంతమంది మంచిగా పూజలు చేస్తారు. అమ్మవారి పాటలు ఒక్కొక్కళ్ళు పాడుతూ ఉంటారండి. ఎంత బాగా పాడతారో, నిజంగా అదృష్టవంతులండి వాళ్ళకి ఆ వాయిస్ దేవుడిచ్చినందుకు. పాటలు అన్నది నాకు చాలా ఇష్టం, కానీ నేను పాడలేను. నా వాయిస్ అంత బాగుండదని నేర్చుకోలేదు కూడా చిన్నప్పటి నుంచిను. ఏదో అంత దేవుడి దగ్గర పాడుకోవడం తప్పితే పెద్దగా పాటలు రావు. కానీ అలాగనమాట. కాబట్టి మనం వంటగదికే పరిమితం అయిపోకర్లేదండి. చెప్పేవాడు మీరు వంటలోనే మగాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు కమెంట్ చేస్తారు, వంట చేయొచ్చు కదా, పొద్దున్న వెళ్ళిపోతాం మేము, సాయంత్రం దాకా రాము, నువ్వు ఇళ్ళంతా ఖాళీయా, నువ్వు రోజంతా ఏం చేస్తావు, అసలు కూర్చోడమే కదా, హాయిగా టీవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం, మేము చూడు ఎంత కష్టపడుతున్నామో అని మగాళ్ళు అంటారు, పిల్లలు అంటారు. కానండి, మన కష్టం ఎవ్వరికీ తెలియదండి. వంటగదికి పరిమితం అంటేను, వంటగదిలో ఒక వంట ఒకటే ఉండదు కదండి, ఎన్ని పనులు ఉంటాయండి వంటగదిలో మనకి. పొద్దున్న లేచి వాళ్ళ డబ్బాలు అన్నీ కట్టేసో, లేదంటే ఇంట్లో ఉన్న రిటైర్ అయిపోయిన వాళ్ళమైనా అన్నీ కట్టేసి అన్నీ గబగబా వంటలు టైం టు టైం చేయాలి. ఏదో పోలే ఓ రోజు ఒక అరగంట పడుకొని లేటుగా లేద్దామంటే ఇంకా టిఫిన్ అవ్వలేదా, ఇంకా వంట అవ్వలేదా, లేదా ఇంకా నాకు సర్దలేదా, ఈ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ మనమే చెప్పుకోవాలి తప్ప, అయ్యో వాళ్ళు పడుకున్నారు కదా, పోన్లే మనం ఓ పని చేసుకుందామని ఎవరూ చేయరండి. మన పని ఎప్పుడూ మనకి తప్పదు. నేను అదే అంటానండి. ఒక్కోసారి మా వారితో కూడాను, ఏంటంటే ఓ పని చెయ్యాలని లేదు, కానీ నాకు తప్పదు కదా, నేనే చేసుకోవాలి కదా, ఎప్పటికైనా నేనే చేస్తానంటే మా వారు అంటారు, అంటే ఎవరు చేస్తారు, ఇప్పటికి 2 పని మనుషులు ఉన్నారు కదా, ఇంకా ఎవరు చెయ్యాలి నీకు అంటుంటారు. ఎవరు చెయ్యాలంటే ఈ పనులు కూడా వాళ్ళకి బద్ధకం వస్తే వాళ్ళకి ఏమీ చేయలేదు, అబ్బాయి వాళ్ళు ఓపిక లేదంటారు. కానీ మనం ఓపిక లేదని మనం పడుకోలేం. వంటగదిలోకి పరిమితం అవ్వకండి. ఏ ఆడవాళ్ళు కూడా అంటే టైం పెట్టుకోండి. మార్నింగ్ లేచామా, కాఫీలు, టిఫిన్లు, వంటలు, మ్యాక్సిమం అంటే పూజతో సహా 11 o'clock మనం కిచెన్ క్లోజ్ చేసేయాలి. కిచెన్ క్లోజ్ చేసేసి వచ్చి మనకున్న ఆర్ట్ను, మనకున్న పుస్తకాలు చదవడం ఉంటుంది, లేదంటే పద్యాలు చెప్పడం ఉంటుంది, లేకపోతే ఏమైనా పెయింట్లు, కుట్లు, ఏమీ లేదుకోండి, సరదాగా కొంచెంసేపు ఫ్రెండ్స్తో మాట్లాడండి ఫోన్లో. ఎంత హాయ్ అండి, ఎంత రిలీఫ్ అండి ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడితేను. ఇంకా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మాట్లాడనుకోండి, ఇంకా మనకి 1000 ఏనుగుల బలం వచ్చేసినట్టేను. కాబట్టి ఆడవాళ్ళు వంటగదికి పరిమితం అవ్వద్దు. ఈ జనరేషన్ అమ్మాయిలకి, మా జనరేషన్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎందుకంటే చేస్తున్న కొద్దీ చేయించుకునే వాళ్ళు తప్ప, అయ్యో చేసేవాళ్ళే చాలు రెస్ట్ తీసుకునే వాళ్ళు మనకి లేరండి. ఆడవాళ్ళకి ఎవరూ చెప్పరండి. మనకే కాదండి, ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, ఇంట్లో చూసుకుంటారు, అన్నీ చేస్తారు. పోనీ అయ్యో నా భార్య ఇంత కష్టపడి వచ్చిందని, ఏ మొగాడన్నాను ఇంత ఉద్యోగం చేసి వచ్చింది, ఇంత ఆఫీసర్ పోస్టు, అక్కడ ఆఫీస్ టెన్షను, ఇంట్లో ఇంత టెన్షను, అయ్యో కష్టపడ్డావు రెస్ట్ తీసుకుంటారా అనరండి. ఇంకా కావాలనుకుంటే ఈ జనరేషన్ వాళ్ళైతే
పద నీకు ఓపిక లేదండి, నాకు ఇవాళ పడుకుంటాను, నాకు ఎంత చెయ్యాలి లేదనే భార్య అనుకోండి, పద అయితే హోటల్కి వెళ్ళిపోదాం. హోటల్కి వెళ్ళిపోయా నానా చెత్త తిని ఒక 5,000 6,000 వెళ్ళిన మెంబర్స్ బట్టి అన్ని వేలు అక్కడ సమర్పించుకొని కడుపు నిండకుండా వస్తారు. వచ్చి అర్ధరాత్రి అయిన దగ్గర నుంచి కడుపు నొప్పి, గ్యాస్ ఫాము ఇవన్నీ వచ్చేస్తాయి. బయట తిండి వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. ఏమంటే బయట తిండి వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. హెల్త్ పాడైపోతుంది. వాళ్ళు ఏవేవో కెమికల్స్ వేసి ఇది చేసి అది అంటే ఫుడ్ ప్రిజర్వేషన్స్ వేసి వండుతారు కదా, దానిలో పొట్ట పాడైపోతుంది. దానికన్నా నన్ను అడిగితే సలహా, మొగాడైనా పిల్లలు ఉన్నారు కొంచెం, ఏమండి చిన్నపిల్లలు కూడా ట్రైనింగ్ ఇస్తే ఎంతో బాగా చేస్తారు. మా మేనగోడలు కూతురు ఉంది, చాలా బాగా చేస్తుంది ఆ పిల్ల. మా మనవరాళ్ళు ఉన్నారు, ఏదో వాళ్ళ అమ్మగా హెల్ప్ చేస్తుంటారు. అంటే అది కూడా మనం ఇచ్చే ట్రైనింగ్లో ఉంటుందండి. మగపిల్లడు ఆడపిల్ల అని చూడకుండా మీరు కూడా పిల్లలకి షేర్ చేసుకోండి. మీరు ఈ పని చేయండి, నేను ఈ పని చేస్తాను, మన ఇద్దరం చేసుకుంటే హోటల్కి వెళ్తే 5,000 మిగులుతాయి. 5,000 పెట్టి నీకు ఏదైనా కొంటానమ్మా, హోటల్కి ఎందుకు మనం వెళ్ళడం అని చెప్తే పిల్లలు కూడా ఖుషి అయిపోతారు చక్కగాను. అంతేగాని ఆడవాళ్ళం మేము కష్టపడిపోతున్నాం అని మనం ఫీల్ అవ్వద్దు, వాళ్ళేం చేస్తున్నారులే అని వాళ్ళు ఫీల్ అవ్వద్దు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం, మన టైం మనం స్పెండ్ చేయడం, ఎలా స్పెండ్ చేయాలనేది ఎవరి ఆలోచనలు, ఎవరి అలవాట్లు వాళ్ళ బట్టి చేసుకోండి. పొద్దున్న లేచి చక్కగా మా అలాంటి వాళ్ళమైతే చక్కగా పూజ దగ్గరే గంట టైం పట్టిస్తుంది, హ్యాపీగా అయిపోతుందండి. మార్నింగ్ 8 to 9 నా పూజ అండి రోజును. 9కి లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అలాగే రొటీన్గా అన్నీ తర్వాత వంట అన్నీ నేను 11-11:30 కిచెన్ క్లోజ్ చేసేస్తాను. మ్యాక్సిమం వచ్చేస్తాను. మళ్ళీ 12:30కి వెళ్ళి రైస్ పెడతాను అంతేను. అలా చేసుకుంటూనే ఒక ప్లాన్డ్గా మనము చేసుకోవాలండి. ఇది రెండో టాపిక్ ఏంటంటే ఆడవారు సంపాదించడం చాలా అవసరమా? ఏమంటే అవసరమా అంటే అవసరమే, లేదు అంటే లేదు. అది మన మెంటాలిటీ బట్టి ఉంటుందండి. మగవాడిదైనా ఆడదాదైనా మెంటాలిటీ బట్టి. ఇప్పుడు ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా వారికి ప్రతి 2 సంవత్సరాలు ట్రాన్స్ఫరు, జాబ్ చేస్తే కూడా ఎక్కడ జాబ్ చేయడానికి లేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎవడండి మనకు ఉద్యోగాలు ఇస్తాడు, అస్తమానం వెళ్ళిపోతుంటే నీకు ఎవడిస్తాడమ్మా అంటారు. అలాగా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయాం. 2 పిల్లల్ని వెల్ సెటిల్ చేసాం. కొంతమందికి ఏంటంటే ఆడవాళ్ళకి పెత్తనం కావాలి. ఆడవాళ్ళకు మనం ఒక్క మొగాళ్ళనే మనకి ఎప్పుడు అనకూడదండి. కాబట్టి డబ్బు ఉంటే మొగాళ్ళని లెక్క చెయ్యక్కర్లేదు. నేను సంపాదిస్తున్నాను, నువ్వు నాకు చెప్పేది అని ఆడేవాళ్ళని కూడా నేను చూశానండి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళని, అంటే అందరూ కాదండి, నేను ఒకళ్ళిద్దరిని చూశాను. భర్త భయపడిపోతాడు భార్య దగ్గర. ఎందుకండి? ఎవరికెవరూ భయపడదు. భార్య దగ్గర భర్త పడదు, భర్త దగ్గర భార్య భయపడకూడదు. నేను డబ్బు సంపాదించను కదా, నీతో సమానంగాను, ఏంటి నన్ను ఎలా అంటారండి మీరు, ఇలా అన్నవాళ్ళు కూడా నేను నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూశాను. అలా కాకుండానండి, అవసరం అనుకుంటే, డబ్బు అత్యవసరం అనుకుంటేనే సంపాదించడానికి వెళ్ళండి. లేకపోతే హ్యాపీగా ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుకున్నంత సుఖం మరొకట్లేదండి. ఇంట్లో ఉండండి. ఇంట్లో పనేం తక్కువ. ఉద్యోగం చేస్తేనే మీరు గొప్ప ఏమిటండి, ఇంట్లో కూడా ఇల్లుని ఎంత దిద్దుకోవచ్చండి. ఎన్నో రకాలుగా మన ఇంట్లో ఉండి పొదుపు చేస్తే అదే ఉద్యోగం చేసినంత. ఇప్పుడు ఉద్యోగాలకి వెళ్ళిన వాళ్ళకి ఏంటండి, ఎన్ని బట్టలు కొనాల్సి వస్తుంది. రోజు ఆఫీసుకి వెళ్ళాలంటే బట్టలు కావాలి, స్కూల్లో టీచర్లు అయితే వాళ్ళకి మంచి మంచి చీరలు అవి కావాలి. మీరు అదే ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ అక్కర్లేదు కదా, కొంత ఏదో పండగకు బట్ట కొనుక్కున్నామా అవుతుంది. అలా చేసుకోండి, అలా ఆదా చెయ్యొచ్చు. అది మీరు సంపాదనే కదా. ఇప్పుడు మనం ఖర్చు పెట్టేది మిగిల్చేవనుకోండి, అది ఆదా చేసినట్టే కదా. కేవలం ఉద్యోగం చేసే మీరు డబ్బులు ఆదా చేయాలి లేదండి. అదే భర్త కూడా అనండి సహకరించాలి. ఇందులో నేను ఇన్ కేస్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, లేదా ఇవాళ రేపు ఇల్లు కొనుక్కోవాలంటే చెప్పినంత ₹1,00,00,000 కావాలి. మినిమం డబుల్ బెడ్రూమ్ అంటే ₹1,00,00,000. అదే కావాలనుకున్నారనుకోండి, తప్పదు. అప్పుడు భార్య ఉద్యోగం చేయడం తప్పదు. చేసినప్పుడు భర్త సహకరించాలి. నేను సంపాదిస్తున్నాను కానీ ఆడది కూడా ఎక్కువ రెచ్చిపోకూడదండి. కొంతమంది ఆడవాళ్ళు నేను సంపాదిస్తున్నాను నాకేమిటి, మీ లెక్క ఏమిటి అని ఎవరిని లెక్క చేయకుండా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. అంతే, వాళ్ళకి అహంకారం డబ్బు ఉందని. అలా కాకుండా మనం డబ్బు సంపాదించామంటే మన ఫ్యామిలీ కోసమే సంపాదిస్తున్నాం కదా అని వీళ్ళు అనుకోవాలి. మగవాళ్ళు కూడా ఏంటంటే నీకేమిటి, నువ్వు డబ్బు సంపాదిస్తే అణిగిమణిగి ఉండాలి, డబ్బు సంపాదించినా అని కూడా అంటారు. డబ్బు సంపాదించినా అణిగిమణిగి ఉండాలి, లేకపోతే అణిగిమణిగి ఉండకూడదు అని ఏం లేదండి. ఇంట్లోనే ఉన్నావు, నీకేం చేతనవును, నీకేం తెలుసు, మా కష్టం సుఖం అంటారు మగవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళని ఉద్యోగం చేయకపోతే, ఉద్యోగం చేస్తే ఇలా అంటారు. కాబట్టి ఏదైనా కూడా చేసామా చేయమా లేదా అని కదండి, అడ్జస్ట్మెంట్.
ఇటు భార్యని భర్త, భర్తని భార్య అర్థం చేసుకోవాలి. ఇద్దరూ కలిసి ఎక్కడికక్కడ సర్దుకుపోతూ ఉంటేనే బాగుంటుంది. ఈ విషయంలో మీరేంటి ఒకటేనండి చిన్న ఎగ్జాంపుల్. ఈ విషయంలో మీ ఇద్దరు కీచులాడుకుంటూ ఉంటారు, వాదనలో కీచులాడుకుంటే వాదన. నువ్వేంటి ఇలా చేస్తావు అంటే నువ్వేంటి ఇలా చేస్తావు, నువ్వు మీ అమ్మకి ఇలా చేస్తావు, నేను మా నాన్నకి ఇలా చేస్తాను. ఈ అక్కర్లేని వాదనలు వస్తాయి. ఇంట్లో ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. పిల్లలు విని పిల్లలకు కూడానండి పెద్దవాళ్ళంటే గౌరవం పోతుంది. అవును, మా అమ్మ వాళ్ళని తిట్టింది కదంటే మా నాన్న వీళ్ళని తిట్టాడు కదా అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదనమాట. ఇలా ఆలోచనలు వస్తాయి. నాయనమ్మ తాత అమ్మమ్మ తాతలతో కూడా కలిసి ఉండరు పిల్లలు, మనస్ఫూర్తిగా ఉండరు. అందుకని అలా కాకుండా మీరేంటంటే పిల్లలు ఎదురుగుండా కీచులాడుకోకండి, వాదనలు వేసుకోకండి. పిల్లలు ఎదురుగుండా వాదనలు వేసుకోకుండా చక్కగా ఉన్నాం అనుకోండి, పిల్లల్ని మన ముందు వాళ్ళని బాగా తీర్చిదిద్దాలి కదా మనము. అంతేగాని ఏదో ఒకటి వాళ్ళని పెంచేసామా గాలికి ధూళికి పెంచడం కాదండి. పిల్లల్ని మంచి పద్ధతిలోని క్రమశిక్షణలోని పెంచడం మనం అలవాటు చేసుకోవాలి. అది కేవలం తల్లి బాధ్యతేనండి. మనం ఇప్పుడు పిల్లలు ఉన్నంతసేపు మీరు మాట్లాడకండి. పిల్లలు స్కూల్కో కాలేజీకో పెద్దవాళ్ళైతే ఆఫీస్కో వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు ఏముందో ముందు సామరస్యంగా కూర్చొని డిస్కషన్ చేసుకోండి. నేను ఇలా చేశాను, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేయకు, నేను ఇలా చేస్తాను అని ఇద్దరు ఒక మాటకు వచ్చారనుకోండి, సరే ఇప్పటిదాకా అయిపోయి ఇక నుంచి ఇద్దరం కూడా సర్దుకుందాం. నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి. నేను ఇలా డబ్బు ఖర్చు పెడతాను, నువ్వు ఆ డబ్బు నా డబ్బు ఇంటిలోను కడతాను, నీ డబ్బు ఇంట్లో ఖర్చు పెట్టు. ఇలా ఏదో ఒక ప్లాన్ వేసుకోనండి. జీవితం అన్నదే ప్లాన్ లేకుండా ఏ పని ఎవ్వరూ చేయలేరు. కాబట్టి ప్లాన్ వేసుకోండి. ఫస్ట్ ఒక ప్లానింగ్ ఉంటేనే లైఫ్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేగాని ఏదో ఒకటి డబ్బులు వచ్చేస్తున్నాయి, మనకి ఇంత జీతం వస్తుంది, ఏం చేసుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోదాం, ఇవి కొనిద్దాం నానా చెత్తలు కొనేసి ఇంట్లో చెత్త పెరగడం, డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇవి అందరూ ఇవాళ రేపు ఐటీ ఉద్యోగాలు ఇవాళ బాగుంటే రేపు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి మనం కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కొంచెం ఉంచుకుంటూ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉంటారా, వాళ్ళు కూడా రండి. కొంతమంది చాలా అనవసరమైన ఖర్చులు చేస్తారు. మనం కూడా భర్తకి సహకరిస్తేనే కదా బాగుంటుంది. మనం కూడా భర్తకు సహకరిస్తేనే వాళ్ళని మనం ఒక మాట అడిగేందుకు ధైర్యం వస్తుందండి. మనం కూడా వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అవతల వాడిని క్వశ్చన్ వేసే అవసరం రాదు, మనకు అవకాశం రాదు. అలా కాకుండా మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడిని నేను చేశాను ఇలాగ మీరు ఎందుకు అలా చేస్తారని క్వశ్చన్ వేయచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతానండి. ఆడవాళ్ళు వంటగదికే పరిమితం కావాలా, ఆడవారు సంపాదించాలా అంటే చాలా ఉన్నాయి. ఇలా చాలా ఉంటాయండి. ఇది ఎప్పటికీ తెగేదు సమస్యలు కావు, కానీ తెలియని దగ్గర చెప్పుకుందాం. రేపు మళ్ళీ రెండు మంచి టాపిక్స్తో మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి మాటలతో రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.